ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రముఖ నటులు శ్రీ రావికొండలరావు గారు. రావికొండలరావు గారు, చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. రావికొండలరావు గారు, మీ సినీ ప్రస్థానం దాదాపు 6 దశాబ్దాలు అనుకోవచ్చా, 7 దశాబ్దాల? 1958 నేను నటించిన మొదటి చిత్రం విడుదలైంది శోభ. 2018కి 60 ఏళ్ళు పూర్తయి. సినిమాలో ప్రవేశించడం కూడా అప్పుడే. అంతకుముందు మీరు సినీ జర్నలిస్ట్గా ఉన్నారేమో. 1956లో చెన్నై వెళ్ళి సెటిల్ అయిపోయాను. ఆ పత్రికని ఈ పత్రికని ఎక్కువ సినిమా ఇంట్రెస్ట్ అండి. అంచేత ఆ పరిశోధన ఆలోచనలు అవన్నీ అదే పని. అందుకని పత్రికల్లో వాటిలో రాస్తూ వచ్చాను. వివిధ పత్రికల్లో రాసేవాడిని ఆ రోజుల్లో. ఏదైనా కొత్త సినిమా వస్తే చిన్న చిన్న సమీక్షలు రాసి ఇవ్వడం, అలాంటివి చేస్తూ వచ్చా. అలా డెవలప్ అయింది. ఒక రకంగా మీరు ఆలంవారా నుంచి బాహుబలి వరకు మీ ప్రస్థానం. మూకీ నుంచి ఈ సినిమాలు మీరు గమనిస్తూ వచ్చారు. మూకీ సినిమా చూసే అదృష్టం నాకు కలగలేదు కానండి, వాటి గురించి చాలా విన్నా నేను అప్పట్లో. జనం ఎలా భరించేవారు, ఎందుకు సౌండ్ ఉండదు. అవును, ఎవడో హార్మోనియం వాయించేవాడు, ఎవడో తబలా వాయించేవాడు, పాటలు పాడుతుండేవారు. గుర్రాలు వెళ్తుంటే టక్కు 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 చప్పట్లు కొట్టడం, ఇలా ఏదో అన్ని చేసేవారు. పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో బొమ్మ కదులతోనే ఇంట్రెస్ట్ తప్ప సినిమా మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదని మా పెద్దన్నయ్యలు వాళ్ళు చెప్పేవారు. కానీ అప్పట్లో సినిమా మీద బాగా నాటక రంగ ప్రభావం ఉండేది కదా. నాటక రంగం ప్రభావం చాలా ఉందండి. ఇప్పుడు నాటకం లైవ్. సో అక్కడికి వెళ్తే పద్యాలు పాటలు అందరూ పాడుతూ వినిపిస్తే హాయిగా ఉండి అక్కడికే పోయేవారు. ముఖ్య సినిమాలకు పెద్ద జనం రాలేదండి. పోతిన శ్రీనివాసరావు గారని ఆయన నేను కలిశానండి. ఆయన విజయవాడలో మారుతి టాకీస్ మొట్టమొదటి టాకీస్ కట్టింది ఆయన. అవును, మూకీ సినిమాలు తెప్పించి ఆడించింది కూడా ఆయనే ఆ రోజుల్లో. అంటే ఆయనకి బాగా తెలుసు. ఆయన్ని బాగా విషయాలు తెలుసుకున్నా. ఒక కిళ్ళి ఒక సోడా ఉచితంగా ఇస్తామని వేసేవారట మూకీ సినిమాకి రావడానికి. టికెట్ అలా ఇస్తే 2 రావచ్చు. అలా ఒక టికెట్ 6 పైసలు. అప్పటికి జనం వచ్చేవారు కాదట. వచ్చినా మధ్యలో పెట్టిపోయేవారట. ఏదో మధ్యలో పాటలు గీటలు పెట్టి డాన్సులు పెట్టేవారట. సినిమా ముందు నాట్యములు ఆడబడను అంటే ఎవరో 2 ముందు డాన్సులు ఆడించారు. ఆ తర్వాత సినిమా మొదలవుతుంది. జనాన్ని రాబట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలన్నీ చేసాం ఆ రోజున. అయినా సరే నేను బాగా నష్టపోయాను. మూకీ వల్ల ఏమి లాభాలు ఏం లేవు. టాకీ వచ్చిన తర్వాత ఆయన టాకీగా మార్చుకున్నాడు థియేటర్. మొట్టమొదటి సినిమా ఆలమారా హిందీలో 1931లో విడుదలైనప్పుడు ఆ సినిమా సైమల్టేనియస్గా ఆయన థియేటర్లో కూడా ఆయన విడుదల చేశారట. దానికి విపరీతమైన జనం వచ్చాడు. అంటే బొమ్మ మాట్లాడుతుంది. అసలు దానికి వచ్చేంత డబ్బు దేనికి రాలేదన్నారు. ఆ తర్వాత భక్త ప్రహ్లాద విడుదలైనప్పుడు దానికి అలాగే విపరీతంగా డబ్బు వచ్చింది. తెలుగు మాట్లాడుతుంది సినిమా అని. అది కూడా ఆయన విడుదల చేశామని చెప్పారు. రావికొండలరావు గారు, మీరు నాటికలు రాశారు, కథలు రాశారు, డైలాగులు రాస్తున్నారు, ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. కానీ ఫ్రాన్స్లో కానీ ఇంకా బ్రిటన్లో కానీ థియేటర్ ఇంకా బతికే ఉంది. కానీ ఎందుకు మనకి తెలుగు నాటకాన్ని భారతదేశంలో కానీ నాటకం కంప్లీట్గా అంతరించిపోవడానికి కారణం ఏంటి? అది ఎందుకనో మొదటి నుంచి తెలుగు నాటక రంగం మీద మొదట్లో పౌరాణికాలు బాగా ఆడేవారండి. అవును, ఇక్కడ తెలిసిన కథలు అవి జనానికి కొత్తగా చెప్పక్కర్లేదు కదా. అందుకని జనం బాగా వచ్చేవారు. తెలుగువాడికి పద్యం ఉండాలండి. ఇంకే భాష వాడికి అక్కర్లేదు. లేవు, తమిళంలో లేవు, కన్నడంలో లేవు, ఎక్కడా లేవు. కానీ తెలుగులో మాత్రం పద్యం, రాగం. ఒక అరగంట సేపు కామన్ రాగం తీయాలి. తప్పడు కొడతారు జనం. వాడి సంగీతం తెలిసినా తెలియకపోయినా అది ఆ రాగమా కాదా అన్నా కూడా అది ఏమిటో అది మనకి ఒక వరం. ఎవరో ఒక ఆయన చెప్పినట్టుగా సినిమా ఒక పాత్రని పెద్దదిగా చూపిస్తుంది, టీవీ చిన్నదిగా చూపిస్తుంది, రంగస్థలం మాత్రం యాజిటీజ్గా చూపిస్తుందని. దాని వాల్యూ ఎప్పుడు దానికి ఉంటుంది. సినిమా వచ్చిన తర్వాత కొంచెం నాటకం ప్రభావం తగ్గింది. సినిమాలో చేయని టెక్నిక్స్ కూడా అక్కడ వాళ్ళు సురభి వాళ్ళు రంగస్థలం మీద చేసేవారు. రంగస్థలం మీద చాలా అద్భుతంగా చేస్తారండి. అసలు మాయాబజార్లో లడ్డూలు ఎదురుగా ఉంటే సినిమాలో అయితే అనగానే వెళ్ళిపోతూ ఉంటాయి. మాయాబజార్ సినిమాలో చూపించారు. అది వాళ్లే టెక్నిక్. ముందు వాళ్ళు కనిపెట్టిందే అది. ముందు సురభి నాటకంలోనే ఆ లడ్డూలు తినడం అంటే వెళ్ళిపోతుంటాయి నోట్లోకి లడ్డు ఒకటి. ఎలాగంటే వైర్ వర్క్ అంటే ఏ వైర్ వర్క్ మనకు తెలియదు. ఎక్కడ వైర్ ఉందో ఏది లాగిందో మాకు. సురభి నుంచి చాలా మంది నటులు సినిమా రంగంలోకి వచ్చారుగా మీ సమకాలికులు. సినిమాలకు ఆ రోజుల్లో సురభి వాళ్ళ
నాటకం మొట్టమొదట మన భక్త ప్రహ్లాద తీసినప్పుడు సురభివాడ నాటకాన్ని యాజిటీ తీసుకున్నారు కాబట్టి సురభివాడనే తీసుకున్నారు. అందులో సురభి కమలాబాయి లీలావతి వేసేది, ఆవిడని తీసుకున్నారు సినిమాలకు కూడా. ఆ తర్వాత ఆమె కంటిన్యూ అయింది సినిమాల్లో కొంతకాలం. చక్కని వాడు ఎవరు రాలేదు. ఆ సుబ్బయ్య అని ఒక అతను హిరణ్యకశిపుడు వేసేవాడు, కానీ అతను అక్కడ సినిమాల్లో అక్కడ నటించలేదు. మళ్ళీ తర్వాత అక్కడ ఇది ఒకటి రెండు చేశాడు. సో మీ సినీ ప్రస్థానం పొన్నలూరి బ్రదర్స్ దీంతోనే స్టార్ట్ అయిందా? 1954లో నేను ఒక డబ్బింగ్ సినిమా రాశానండి. అది మలయాళం నుంచి తెలుగు. అది మా అన్నయ్య ఆర్కే రావు, ఆయన కామేశ్వరరావు, నేను కొండలరావు, ఇద్దరు ఆర్కే రావులు. ఆయన దాని నిర్వహణకు వస్తే, ఒరే నువ్వు ఎలాగో నాటకాలు ఏవి రాస్తున్నావు, డైలాగులు తక్కువ, క్రైమ్ ఓరియంటెడ్ సినిమా అది, అందుకని దానికి నువ్వు రా అన్నాడు. 3 నెలలు నేను త్రివేంద్రంలో ఉండి, నాకు మలయాళం రాదు, కొంచెం తెలుగు తెలిసి కొద్ది ఇంగ్లీష్ తెలిసిన వాడు దాన్ని చదివి అర్థం చెప్తుంటే ఆ లెంగ్త్కి రాయడమే. అది అప్పుడు రాశానండి. అందులో వాయిస్ కూడా చెప్పాను. అది 1954. 53లో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా వచ్చింది ఆహుతి. 54లో 2-3 సినిమాలు వచ్చాయి, అందులో ఇదొకటి. అది అప్పుడు నేను రాసిన తర్వాత అక్కడ బతకడం కష్టం అయిపోయింది. ఏదో డబ్బింగ్ చెప్పానని వెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాను, కానీ అప్పుడు అన్ని డబ్బింగ్ సినిమాలు లేవు. ఎక్కడైనా వేషాలు వేద్దామంటే కూడా ఎవరు ఏవో చిన్న చిన్న స్టూడెంట్ వేషాలు తప్ప ఏమీ లేవు పాపం. ఇక బతకడం కష్టమైపోయి మళ్ళీ నేను మా ఊరు వెళ్ళిపోయా. సో రచయితగా మొదలై నటుడుగా అయ్యారు అంతేనా? ఎవరు మీరు ప్రేరణ నటనలో? నటనలోకి మా అన్నయ్య అండి, ఆర్కే రావు అండి. చిన్నప్పటి నుంచి మీ మిమిక్రీ చేయడం అవన్నీ ఏదో అలవాటు నాకు ఉంది. మా గ్రాండ్ మదర్ ఎక్కువ ఎంకరేజ్ చేసేది, పద్యాలు చదవమని. సినిమా అప్పట్లో మా చిన్నతనంలో చూసిన సినిమాలు ఉంటాయండి, సతీ తులసి, కృష్ణలీలలు, హరిశ్చంద్ర. ఆ సినిమాలో అవన్నీ చూస్తే ఒకసారి చూడగానే పట్టుపడిపోయేది. ఏదో ఒక పాట పద్యమో పాడేస్తూ ఉంటే మా గ్రాండ్ మదర్ బాగా ఎంకరేజ్ చేసేది. అది మా అన్నయ్య అబ్జర్వ్ చేస్తూ వచ్చి నాకు 10వ ఏడు 5వ క్లాస్ ఏదో చదువుతున్నాను అప్పుడు. ఒక నాటకంలో చిన్న వేషం ఏదో ఉంది, అతను మౌన యాక్టర్. కుర్రాడు ఎవడో ఇంటికి వచ్చిన బిచ్చగాడిని తరిమేస్తాడు. వేళ పడలేకుండా వచ్చేవేంటి ఇప్పుడేంటి అని ఏదో ఉంది, అది వేయరాను అంటే నాకు భయం, వేయలేను అనుకున్నా, కానీ మొత్తానికి వేసా. అది మొదటి ప్రయత్నం, ఆరంభం. అయిపోయిన తర్వాత అందరూ బాగా చేసావరా, డైలాగులు బాగా చెప్పావు. ఏడు నాకు అర్థం కాలేదు, బయట చెప్పడం బాగా చేయడం. అయితే ఏదో మనకు వచ్చి కావాలి. ఆ తర్వాత స్కూలు నాటకాల్లో తెగ వేశానండి. మీ స్వగ్రామం ఎక్కడ? ఎక్కువ కాలం శ్రీకాకుళంలో మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారండి. రిటైర్ అయినప్పుడు శ్రీకాకుళంలో రిటైర్ అయ్యాడు. అక్కడే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకుందామని ఒక ఇల్లు అది కొని సెటప్ చేశారు. అప్పుడు నాకు 5వ క్లాసులో అక్కడ చేరాను. అంతకుముందు ఆ ఊళ్ళు కాకినాడ, విజయనగరం, ఆ ఊళ్ళు ఈ ఊరు తిరిగాము. అక్కడ దాదాపు స్కూల్ ఫైనల్ వరకు అక్కడే చదివానండి. మాకు అప్పుడు కాలేజీ లేదు, ఆర్ట్స్ కాలేజీ పెట్టారు. చప్పట్లు కొట్టి పిలిచేవారు అందరినీ, రెండు జాయిన్ అవ్వండి. అప్పుడు ఎవరు జనం లేరు మాట. సరే నువ్వు రారా, నువ్వు కూడా మంచి స్టూడెంట్ ఇదేదంటే, నేను వెళ్ళడం ఏమిటి, నాకు ఉద్యోగం వచ్చేసేదండి. అప్పుడు మా అమ్మతో చెప్పే, అమ్మా ఉద్యోగం చేయడానికే కదా చదువు, నాకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోతున్నానని. 1956 నేను ఆనందవాణి అని ఒక పత్రిక ఉండేదండి, వీక్లీ. దాంట్లో అంతకుముందు శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు వీళ్ళంతా పనిచేశారు. అది ఖాళీగా ఉందని సబ్ ఎడిటర్ పోస్టు పత్రికలో పడితే నేను అప్లై చేశాను. ఆయనమ్మ విశాఖపట్నం వస్తాను, అక్కడికి ఇంటర్వ్యూకి రమ్మంటే వెళ్ళాను. ఒక 6-7 వచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు టెలిగ్రామ్ పంపించాడు, యు ఆర్ సెలెక్టెడ్, కమ్ అండ్ జాయిన్ ఇమీడియట్లీ అని. అంతే, అదే మా అమ్మకి చూపించి వెళ్ళిపోయి వెళ్ళిపోవడం. మరి వెనక్కి రాలే, ఉండిపోయాను. మద్రాసు వెళ్ళిపోయారు. అప్పట్లో జీతం ఎంత? అప్పుడు జీతం 100 రూపాయలండి, కానీ ఆయన ఒక్క పైసా కూడా నాకు ఇవ్వలే. 3 నెలలు జీతం ఇవ్వలేదు. పత్రిక ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అనేవాడు, ఏవో కథలన్నీ ఇచ్చేసి సెలెక్ట్ చేయమనేవాడు, వ్యాసాలు ఉన్నాయన్నాడు. ఏదో అలా కాలక్షేపం అయిపోతుంది కానీ ఇవ్వలే. అప్పుడు నాకు డివి నరసరాజు గారు బాగా పరిచయం ఉందండి. ఆయనతో చెబితే, ఎన్నాళ్ళు బతుకుతావా ఇలాగ, నువ్వు ఓ పని చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా సినిమా అంటే, ఎందుకు లేదని ఉన్నదే అది అంటే, నువ్వు పొన్నలూరు బ్రదర్స్లో స్టోరీ డిపార్ట్మెంట్ అని పెట్టారు, అంత యంగ్స్టర్స్ని పెట్టాడు ఆయన, నువ్వు జాయిన్ అవుతానంటే చెప్తాను. అలా పొన్నలూరు బ్రదర్స్లో నేను స్టోరీ డిపార్ట్మెంట్లో చేరాను.
చేరి సినిమా డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, నాకు జీతం ఎక్కువ ఇవ్వక్కర్లేదని అందులో కూడా చేశానండి. కామేశ్వరరావు గారు డైరెక్టరు, అందులో కూడా డైరెక్షన్ పని లేనప్పుడల్లా అక్కడికి వెళ్ళి అది కూడా చేస్తూ వచ్చాను. కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర ఆయన డైరెక్టర్. పాటలకి నృత్య దర్శకత్వం కూడా వహించారంట కదా అప్పట్లో? ఆ నృత్యం అది నాకేం రాదండి. నర్తనశాల సినిమాకి నేను మళ్ళీ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశానండి. అప్పటికి బిఎన్ రెడ్డి గారి దగ్గర పూజాపొలం పనిచేశాను. తర్వాత సిటాడల్ స్టూడియో అని ఒక మలయాళం వాళ్ళ స్టూడియో ఒకటి ఉండేది, అక్కడ ఒక 3 ఏళ్ళు పనిచేశానండి. వాళ్ళు జీతం అది ఇస్తా ఉండేవారు అప్పుడు, లేకపోతే సినిమాకి ఇంతనే? జీతాలు లేవండి, ఇచ్చేది నేత 150 రూపాయలండి. నాకు అప్పటికే పెళ్ళి అయింది, ఇంటి అది 70 రూపాయలు, ఇంకా 65 రూపాయలు సంవత్సరాలు అన్నట్టు. ఏదైనా డబ్బింగ్లో అవి ఇవి చెప్పుకుంటూ మధ్య మధ్యలో కాలక్షేపం చేద్దాం అనుకుంటే వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. ఇక్కడ జీతం చేసుకుంటూ అక్కడ అలాగా బిఎన్ రెడ్డి గారి దగ్గర చేసినప్పుడు అలాగే అయింది. అంచేత చాలేదు కాదు ఇక. అయితే ముఖ్యంగా మాకు బాపు రమణ గారు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మేము నాటకాలు వేసేవాళ్ళం కాబట్టి అవన్నీ చూసి మీకు మంచి నటన టాలెంట్ ఉంది, ఎందుకు వచ్చిన బాధ, అది ట్రై చేయండి అంటూ ఎంకరేజ్ చేస్తే అప్పుడు రమణ గారు సినిమా వచ్చింది నాకు, దాగుడు మూతలు నేను రాస్తాను, మీకు వేషం రాస్తాను దాంట్లో అని ఆయన వేషం రాశారు, దాంట్లో ఇచ్చారు. ఆదు సుబ్బారావు గారు డైరెక్టర్, ఆయనతో చెప్పారు. ఒక 12-13 సీన్లలో డాక్టర్ వస్తాడు, ఆ వేషం వేశాను. పారితోషికం ఎంత ఇచ్చారు దానికి? దానికి 500 ఇచ్చారండి. ఇన్నాళ్లకు నా జన్మ ధన్యమైంది, నా మందు ధన్యమైంది. ఈనాడు నా మందులన్నీ కోతులు బాలే కదా. చూసారా చూసారా మొహం ఎలా కలకలాడిపోతుందో చూసారా? మా మావయ్య గారి ముఖం ఎప్పుడు రాజకాడేనండి. అది కాదండి అమ్మాయి, నువ్వు వచ్చిన తర్వాతనే ఆయన కాస్త మందు తాగుతున్నారు. రాధగారు ఎలా వచ్చారు సినిమాల్లోకి? ఆమెకి మొదటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. మేము కలిసి నాటకాలు వేసేవాళ్ళం. తను విజయనగరంలో ఉండేది, నేను ఇక్కడ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. ఆయన ఉత్తరాలు మిత్రాలు రోజు కార్డు రాసేవాడు, ఎక్కడైనా ప్రయత్నం చేయండి మా అమ్మాయికి, ఎక్కడైనా ప్రయత్నం. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నేనేం ప్రయత్నాలు చేస్తాను. సరే మొత్తానికి ముగ్గురు వీరులని ఒక సినిమా డబ్బింగ్ అండి, అది నేను ఇన్ఛార్జి. అందరూ తమిళ ఆర్టిస్టులే, వాళ్ళ చేత డైలాగులు చెప్పించి వాళ్ళ చేత మాట్లాడించి ఆ ట్రాక్ తీసేసి తెలుగు ట్రాక్ పెట్టాలి. దానికి మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలంటే అప్పుడు రాధాకుమారిని పిలిపించి ఆమె చేత సెకండ్ హీరోయిన్కి డబ్బింగ్ చెప్పించారు. చెప్తే ఆమె సరిపడిపోయింది, బాగా చెప్పింది అన్నారు. ఆ తర్వాత తను డబ్బింగ్లు చెప్పడం ప్రారంభించింది. చాలా సినిమాల్లో డబ్బింగ్లు అవి చెప్పింది. ఓకే, సినిమా ఇంట్రెస్ట్ మెయిన్. అది తనకు కూడా దాదాపు దాగుడు మూతలే మొదటి సినిమా నాతో పాటే. అయితే తేనె మనసులు అని ఆది సుబ్బారావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీశారు, దాంట్లో ఆమె తీసుకున్నారు. దాగుడు మూతల్లో వేసింది కదా ఆల్రెడీ, తనకు ఎలా ఇస్తారండి నేను అడిగాను. నాకు ఇవ్వకుండా ఎవరు దొరకలేదు మాకు, అందుకని ఆమెను పెట్టుకోవాల్సి వచ్చింది అని ఆమెకి ఇచ్చారు. కానీ తను ఎప్పుడు చెప్పుకోవడం నా మొదటి సినిమా తేనె మనసులనే చెప్తుంది. అది ముందు రిలీజ్ అయింది, తర్వాత దాగుడు మూతలు రిలీజ్ అయింది. ఇద్దరు కలిసి ఒక 100 సినిమాల పైన నటించారు అనుకుంటాను. భార్యాభర్తలుగా ఉంటూ సినిమాలలో భార్యాభర్తలుగా వేసింది ఒక రికార్డు మాకుంది. 100 సినిమాలు దాటి వేసామండి. ప్రపంచ చరిత్రలోనే అది ఒక రికార్డు. ఎందుకు పనికిరాని అప్పడదొరి చాకులాంటలు నిల్లరికం తెచ్చుకున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు, కాస్త పక్క వాళ్ళని చూసినా నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే ఉన్నాను కదే, సారేకి చెప్పాను. మన ఇంట ఇల్లరిక పల్లుడిని కుదిర్చి గాని తాను వేరే పని చూసుకోదని చెప్పాడు. చూస్తూనే ఉన్నాడుగా. అదేమిటి, పక్కింటి పులిరాజు కన్నా అన్ని విధాల అణకువగల అల్లుడిని తీసుకొస్తానన్నాడు. సో మీ ఇద్దరు సినిమాల్లో ఇంత బిజీ అయిపోయారు, మరి పిల్లలు వ్యవహారం ఎట్లా చూసేవారు? మాకు ఒక్కడే అబ్బాయి అండి. వాడిని మొదట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే విజయనగరంలో ఉండేవాడు. వాడు బాగా అండం లేకుండా, అంటే వాడికి ఇబ్బంది లేకుండా. తర్వాత కొంచెం పెద్దవాడు అయ్యాక ఇక్కడికి వచ్చాడు. వాడు చదువుకున్నాడు. ఒక్కడే అబ్బాయి. ఏం చేస్తున్నారు వారు? వాడు చెన్నైలోనే ఉంటాడండి. ఈ మార్కెటింగ్ వాటిలో వాడు MBA బిజినెస్ మేనేజ్మెంట్ అవన్నీ చదువుకొని వాటిలో పడిపోయాడు. వాడికి సినిమా ఇంట్రెస్ట్ రాలే. సో మీరు మొత్తం అంతా 600 సినిమాల పైన నటించారు కదా. అప్పటి అగ్ర నటుల్లో ఎవరితో ఎక్కువ సినిమాలు చేశారు? అంటే రామారావు గారు సొంత సినిమాల్లో దాదాపు 12 సినిమాలు వరుసగా చేశాను. ఆయన ఓన్ ఫిల్మ్స్. ప్రతి సినిమాలో నేను ఉండాలి ఆయనకి. ఒక సినిమాలో చాలా కాల్ షీట్లు ఇచ్చారండి. అన్ని డేట్లు పని చేయడు ఆయన. 3 రోజులు 4 రోజులు ఉంటుంది. బ్రదర్ అయిపోయింది మన వేషం వెళ్ళిపోండి అంటాడు. మిగతా అన్ని వేస్ట్ అయిపోతాయి కదా, ఇంకెక్కడ పని చేసుకోవచ్చు అని నేను అన్నగారు ఇన్ని చేయలేనండి, ఇన్ని డేట్స్ నాకు లేవు వేరే సినిమాల్లో, నీ ఉన్న డేట్స్ చెప్పండి నాకు.
నా ఉన్న డేట్స్ అని కొన్ని చెప్పా, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, మీరు 2 వెళ్ళండి అన్నాడు. అంత ఆ వేషం నేనే వెయ్యాలన్నంత ఆయనకుంది. అంటే అలాంటి అభిమానం కూడా ఉండాలి కదండి. సెట్స్లో ఎలా ఉండేవారండి ఆయన? చాలా స్ట్రిక్ట్ అండి. మిగతా చోట్ల ఆయనకి ఏ సంబంధం ఉండదండి. ఇప్పుడు నేను కూర్చున్నట్టు అలా కూర్చుని షార్ట్ అంటే వెళ్ళడం, డైలాగ్ చెప్పడం, అయిపోగానే మళ్ళీ పెట్టి కూర్చోడం, అంతే తప్ప ఏమి ఇతర ఇంటర్ఫీరెన్స్ ఏమీ ఉండదండి. షార్ట్ అలా పెట్టారే, ఇలా పెట్టలేదే అడగడం కానీ, సీన్ ఇలా మార్చండి అని కానీ ఏనాడు ఎప్పుడు మామూలుగా కథ వినేయడం, తర్వాత వెళ్ళి యాక్ట్ చేయడం. కానీ తన సొంత సినిమా అయితే మాత్రం అన్నీ ఆయనే. 7 గంటలకు షార్ట్ తీయాలి, 9 కాల్ షీట్ అంటే 9 గంటలకు 9:15 షార్ట్ తీయాలి. ఆలస్యం అయిందా ఒప్పుకోడు ఆయన. ఆయనతో మీకున్న అనుభవాలు నాకు చెప్పండి మా వీక్షకుల కోసం. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలండి. సినిమా టేకింగ్ విషయంలో ఆ శ్రద్ధ, ఆయన స్క్రిప్ట్ మొత్తం రాసుకొచ్చి మొత్తం సీన్ అంతా ఆయనకి గంటతా ఉంటుంది. ఏ షాట్ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ చేయాలి అవన్నీ కూడా ఆయన చెప్పేవారు. ప్రతి యాక్షన్ అందరికి ఆయనే యాక్షన్ చెప్పేవారు. ఎలా చేయాలి, ఇలా చేయాలి, బ్రదర్ అలా కాదు ఇలా చేయండి. ఒక వరకట్నం సినిమాలో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. అంటే పెద్ద డైలాగ్ ఉంది, అది నేను ఆయన 2 డైలాగులు చెయ్యరేమలే అని అనుకుని మొదటి మాత్రం చదివి 2వ చదవలే. ఆయన ఏదో షార్ట్ పెట్టాక 2వ డైలాగ్ చెప్పండి అన్నాడు. అది చూసుకోలేదు నేను. స్క్రిప్ట్ ముందు పంపించేవారు ఇంటికి. 5-6 రోజుల ముందు మాకు ఏ సీన్లు అన్ని ఇంటికి వచ్చేసేవి, రెడీగా ఉంటాయి కదా. అది మనం కంటస పెట్టుకుని రావాలన్నమాట. సరే ఇది తీసి తరాదు కదా, దానికి వెళ్తాడు అని మొదటిది 2వది చూసుకోలే. అది అవాడ చాలా ఆయన విసిగించే అంత కోపం ఆయనకు వచ్చింది, నాకు చాలా టేక్లు అవుతూ ఉన్నాయి. దాంతో అనగారు నేను చేయలేను, నాకు టైం ఇవ్వాల. అది మధ్యాహ్నం 5 గంటలు అయింది, 6 గంటలకి బ్రేక్ చేయాలి. కొండలవారి కోసం 1 గంట ముందు బ్రేక్ చేద్దాం అని బ్రేక్ చేసి చదువుకోండి. ఏమైందని, ఏం లేదు అన్నగారు, ఎందుకంటే నేను చదువుకోలేకపోయాను ముందు, దానివల్ల ఇబ్బంది వచ్చింది. నేను ఇది తీసి అది తీస్తారు కదా అనుకుని ఆ మాట చెప్పచ్చు కదా. మళ్ళీ మీరు తిడతారేమో నాకెందుకు. కోపం వచ్చిన అంతలోనే చల్లారిపోయాడంట. కోపం వచ్చి తిట్టడం అలాగే ఉండదండి, కేకలేస్తాడు ఏదో రకంగా, మామూలు అయిపోతాడు. మళ్ళీ వెంటనే నవ్వు మొహం వచ్చేస్తుంది. ఆ బ్రదర్ రండి, బాగుంది కదా, టేక్ చేద్దామా అని అంత ఆనందంగానే ఉండేవాడు ఆయన. కో ఆర్టిస్టులకి మంచి గౌరవం ఇచ్చేవాడు. అలా కులగౌరవం అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ ఆరతిని ఒక అమ్మాయి, కన్నడ అమ్మాయి వేసింది. నేను నా కూతురు అనమాట. 9 గంటలకి రావాలి షర్ట్కి, 9:15కి వచ్చింది. జలామడా తిట్టేశాడు ఆయన. కన్నడ ఆర్టిస్ట్ కదా, ఇంగ్లీష్లో పట్టుకుని వాట్ యూ నో వాట్ ఇస్ ద టైమింగ్ నౌ, ఐ గేవ్ యువర్ ఓన్ మేకప్ మ్యాన్, ఓన్ కాస్ట్యూమర్, వై హ్యావ్ యూ కమ్ సో లేట్, ఐ కాంట్, ఐ విల్ క్యాన్సిల్ యూ అనేది. ఆ అమ్మాయి భయపడిపోయి, తెలీదు, ఒకసారి కాళ్ళ మీద పడిపోయి కళ్ళ ముందు నీళ్ళు పెట్టేసుకుని ఇంకెప్పుడు చేయనండి, క్షమించండి, నాకు తెలీదు మీ షర్ట్, 9:15 లోపల కదా వెళ్తాం అనుకున్నాను. 9 అంటే 9కి ఉండాలి ఇక్కడ. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామ గాంధార సార్వభౌమ, సురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీ తోయమనందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారములు సుస్వరముగా మ్రోగనిండు. వందిమాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథా శతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. నాగేశ్వరరావు గారితో ఎన్ని సినిమాలు చేశారు? ఎన్ని అంటే చాలా సినిమాలు ఆయనతో కూడా చేశారు. ఆయన ఎట్లా ఉండేవారండి సెట్స్లో? ఆయన అంతా జాలీ అండి. ఆయన అసలు సెట్లా గోల చేసినా పట్టించుకోవాలి. ఆయన ఓన్ సినిమాల్లో కూడా అంతే, చాలా రిలాక్స్డ్గా సరదాగా కబుర్లు చెప్తూ, చాలా రామారావు గారికి ఆయనకి చాలా కాంట్రాస్ట్ ఉండేది. ఇప్పుడు ఆయన కూడా ఎప్పుడు షాట్ ఏంటి, ఎలా తీస్తున్నారు, ఇక్కడ కెమెరా, ఇవాళ అందరూ అదే చెప్తున్నారండి. కుర్రాడు కొత్త వచ్చిన వాళ్ళు కూడా ఇటు నుంచి షాట్ పెడతారేంటి, అటు పెట్టండి అని వాడికి వచ్చేదాని జ్ఞానంతో వాళ్ళు చెప్పేస్తున్నారు. కానీ ఆ మహానటుడు ఏనాడు ఎప్పుడు ఏది చెప్పలేదండి. కృష్ణ శోభన్ బాబు ఏడుతో కూడా నటించారు మీరు? శోభన్ బాబుతో నాకు బాగా ఎక్కువ పరిచయం అండి. నువ్వంటే నువ్వు, ఒరే అంటే ఒరే అన్నంత పరిచయం ఎందుకో తెలియదు. కృష్ణ గారు ఎలా ఉండేవాడు?
కృష్ణ రాగానే అతని షాట్లు తీయాలి, ఇంకా అతను కూర్చోబెడితే ఒప్పుకోడు. అది ఒకటే స్పీడ్గా వర్క్ చేయాలి అతనికి. కానీ ఎక్కువ సినిమాలు చేసేవాడు కదా, అందుకని కాబట్టి. బాపు రమణ గారితో మీకు బాగా పరిచయం, వారితో ప్రయాణం సాగింది కదా? చిన్నప్పటి నుంచి పరిచయం అండి వాళ్ళు. అసలు నేను సినిమా రంగంలో బతికానంటే వాళ్ళే కారకులండి. నన్ను బాగా ఎంకరేజ్ చేసి నన్ను నటించమని ప్రోత్సహించింది వాళ్ళే. తర్వాత డివి నరసరాజు గారు కూడా ఆయన రాసిన సినిమాలన్నింటిలోనూ ఏదో వేషం చెప్పేవారు, ఈ వేషం కొండలరాతి వేయించండి అంటే. నాతో ప్రాబ్లం ఉండేది కాదండి ఎవరికి, నిర్మాతలకి. ఎందుకంటే నాకు ఇంత కావాలని డిమాండ్ లేదు, ఎప్పుడు వాళ్ళ చేత మాట పడలేదు. వేళకి రమ్మంటే వెళ్ళడం, వేషం వేసుకోవడం, చేయడం, వచ్చేయడం తప్పితే నేను వెళ్ళిపోతానని, లేకపోతే నేను 4 పని ఉందని ఆ మిగతా వాళ్ళలాగా ఏనాడు అడగలే. అంచేత ఎవరైనా ఇది రావికొండలో అంటే ఓకే ప్రాబ్లం లేదు, ఆయనతో వేయించుకుందాలే అనేవారు. కానీ అమ్మమ్మ వద్దురా బాబు ప్రాణం తినేస్తాడు అనే మాటలు ఎప్పుడు లేవు. అలా అనిపించుకోలేదు, వృత్తి ధర్మం కదండి. అదే. ఎన్ని సినిమాలు చేశారు వారితో మీరు, బాపు రమణ గారితో? నేను ఎక్కువ సినిమాలు సింగీతం శ్రీనివాసరావు సినిమాలు ఎక్కువ చేశాను, బాపు గారి సినిమాలు ఎక్కువ చేశాను. మీకు డైరెక్టర్స్ లో పెళ్లి పుస్తకాన్ని మీ కాంట్రిబ్యూషన్ మీరే రాశారా, డైలాగ్స్ కానీ ఏమన్నా? డైలాగ్స్ రమణ గారు రాశానండి. నేను కథ కల్పించి నా దగ్గర ఉండేది, అది ఒక 7-8 ఏళ్ళు ఉంది నా దగ్గర. ఎవరో 2-3 ప్రొడ్యూసర్లు తీద్దాం అన్నారు, కానీ జరగలేదు అప్పుడు. రమణ గారు సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నారు 2 ఫ్రెండ్స్ మీద అని అంటే అది సరిగా కుదరలేదు అన్నారు. సరే ఊరికే మళ్ళీ మామూలుగా రమణ గారితో మాట్లాడడానికి వెళ్ళి, రమణ గారు ఒక చిన్న కథ చెప్తాను, మీకు ఎప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పండి అన్నారు. అప్పుడు ఆ కథ చెప్పాను. అంటే మిస్సమ్మ సినిమా ఇన్స్పిరేషన్ కొంత ఉందండి. అంటే దాంట్లో భార్య భర్త కాని వాళ్ళు భార్యాభర్తలుగా వెళ్ళి నటించాలి. అలా అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. అది ఒక రకమైన ఇబ్బంది. నేను అలా కాకుండా భార్యాభర్తలే అయిన వాళ్ళు కాని వాళ్ళుగా నటించడంలో సెంటిమెంటల్ టచ్ ఉంటుంది. అది దాని మీద నేను ఆధారపడి ఏ కథ అయినా, ఎవరు ఏ కథ రాసినా, ఏ సినిమా అయినా మీరు ఆలోచిస్తే మహాభారతానికో రామాయణానికో కథ తగ్గకుండా ఉండదండి. పెళ్లి పుస్తకం కథ ఎక్కువ విరాట పర్వంలో అజ్ఞాతవాసం చాలా టచ్ అవుతుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం బాగా వర్కౌట్ అయిందండి, చాలా బాగా వచ్చింది. దాని నుంచి సినిమా పెద్ద హిట్ అయింది. అది కథ నాది, నాకు నంది అవార్డు వచ్చింది కదా. వచ్చింది. రమణ గారు డైలాగులు రాశారు, ఆయనకి నంది అవార్డు వచ్చింది. బాపు గారు డైరెక్ట్ చేసి ఆయనకి నంది అవార్డు. 3 పెద్ద నందులు ముగ్గురం తీసుకున్నాం ఆ సినిమాకి. అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని, వాడేమో అమెరికా వదిలి రానని. అయ్యగారేమో పిల్లని, ఇల్లుని, బిజినెస్ని చూసుకునే ఇల్లరిక వల్లుడు కావాలని. ఇదే ఘర్షణ. ఆ కేకేగాడు పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆవిడ ఇవాళ నుంచి శని ఆదివారాలు ఇక్కడే మకాన్. ఇంకా ఏ కథలు మీ సినిమాలుగా వచ్చాయి ఇది కాకుండా? చందమామ విద్యా కంపెనీ వాళ్ళు సినిమాలు తీసి మొదలు పెట్టారు. దానికి బృందావనం మొదటి సినిమా. అది నరసరాజు గారిని పెట్టుకున్నాం, డివి నరసరాజు గారు పెద్దవారు కదా, ఆయన రాస్తారని. కథ మేమే అనుకున్నాం, బయట కథ అక్కడి నుంచి అది అడాప్ట్ చేసిన కథ కాదు, సొంత కథ. ఆఫీసులోనే పుట్టింది బృందావనం. ఆ సినిమాకి నరసరాజు గారు ఒక వెర్షన్ రాశారు, మళ్ళీ కరెక్షన్స్ వస్తాయి 2వ వెర్షన్కి. నేను రాయనయ్యా 2వ వెర్షన్ నువ్వు రాసుకో, తర్వాత నువ్వు నీ భార్య ఉన్నారు చూడు ఆ సీన్లు, అవన్నీ నువ్వే రాయి, నేనే అని అలా వదిలేశారు. బృందావనం మొత్తం ఆల్మోస్ట్ 75% నేనే రాశా. ఆయన డైలాగ్ తక్కువ ఉంటాయి, నేనే రాశాను. నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం, కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో, అనేదేదో మీ నాన్ననే అంటాను. కానీ నిన్ను ఎప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలంటావా? ఏమిటిదంతా? అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా నంగనాచి? మా ముందు వినయం గౌరవం నటించి తాటును అంత మాట్లాంటావా? నేనేమన్నాను? ఏమన్నావు? ఇంకేమన్నారా? నన్ను యూస్లెస్ ఫెలో అన్నావు. చాలు. నేనా? నిన్న యూస్లెస్ ఫెలో అన్నానా? ఇంకా నువ్వు నాటకాలు ఆడకు, ఒళ్ళు మండిపోతుంది. నెక్స్ట్ భైరవ ద్వీపం మొత్తం కథలోను, డైలాగ్స్లోను, నిర్వహణలోను అన్నింటిలోనూ వేలు పెట్టాను. ఆయన ఎట్టు ఉండేవాడు అండి బాలకృష్ణ గారు? ఆయన లెక్కనే ఉండేవాడా? ఫస్ట్ టైం ఒక ఫోక్లోర్ సినిమాలో వేస్తున్నాడు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత విజయ వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి వచ్చాడు, అంతే ఆ సంస్థలో పనిచేస్తున్నాడని చెప్పి చాలా బాగా కోఆపరేట్ చేస్తే సినిమాలో
అడిషనల్ కాల్ షీట్లు ఇచ్చారు. తర్వాత చివరిలో కొంత ఆయనకి ఇవ్వవలసిన అమౌంట్ కూడా ఇంకా ఇవ్వాలి అని నేను మాట్లాడాను. అప్పుడు సినిమా రిలీజ్కి వచ్చేసింది, ఇంకా బయ్యర్స్ వస్తూ ఉన్నారు, సరిగ్గా రిలీజు వేళకి మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాం అంటే ఎందుకు వద్దండి, చాలా బాగా ఖర్చు పెట్టారు, బాగా తీస్తారు, ఏమొద్దులండి, అంత బాగా ఆయన కోఆపరేట్ చేస్తారు. మీరు అన్నది బాగున్నది, నేను అనేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా? రవికొండరావు గారు, అప్పుడు 60 సంవత్సరాల సినిమాల్లో అనేక రకాలైన మార్పులు వచ్చాయి. టెక్నాలజీ అనేది ఇది బాగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో మీరు మార్కస్ బాట్లేని ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నారు మీరు జర్నలిస్ట్గా ఉన్న రోజుల నుంచి. సో ఈ ఎవల్యూషన్ని ఎట్లా మీరు డిస్క్రైబ్ చేస్తారు? అంటే ఆ రోజుల్లో ఇలాంటి టెక్నిక్ లేదండి. ఇప్పుడు భైరవ ద్వీపం తీసినప్పుడు ఈ గ్రాఫిక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవండి, అసలు భారతదేశంలోనే లేదు. ఏదో ఒక మార్ఫింగ్ షాట్ 2 తీయాలనిపిస్తే దాన్ని ఎక్కడికో విదేశం పంపించి అక్కడ చేయించాల్సి వచ్చింది. చాలా వరకు ట్రిక్స్ అన్నీ కూడా కెమెరాలో చేశాడు అతను. తర్వాత ఇప్పుడు అంతా గ్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. నా ఉద్దేశంలో సినిమా కథ కంటే గ్రాఫిక్స్ అనేవి ఎక్కువ డామినేట్ చేసేస్తున్నాయేమో అని అనిపిస్తుంది. సావిత్రి గారితో మీ అనుబంధం ఏంటండి? వారి భర్తగా కూడా నటించినట్టున్నారు ఏదో సినిమాలో. నా అదృష్టం, ఆవిడ దురదృష్టం. అది ఆవిడ ఆఖరి సినిమా తెలుగులో, రామాయణంలో పిడకల వేట అని. అందులో ఆవిడ నాకు భార్య ఏమిటండి, నేనే ఆవిడకి భర్తగా నటించాను అందులో ఆ సినిమా. అది లాస్ట్ అప్పటికే ఆవిడ హెల్త్ పాడైపోయింది. అదేనండి, కొంచెం మతిమరుపు కూడా వచ్చింది, డైలాగ్ గుర్తు కూడా ఉండటంలే ఆ స్టేజ్లో. మొదట్లో ఎలా ఉండేవారండి వారితో మీరు? చాలా వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. అసలు ఆ ఫేసు, ఆ ఎక్స్ప్రెషను, ఆ కల్చర్ కూడా చేశాను నేను. ఏం సినిమా చేశారు? చిరంజీవులని ఒక సినిమా డైరెక్ట్ చేస్తాను, అందులో వేషం కూడా వేశాను. ఎన్ని సినిమాలు చేశారు వారితో మీరు? 10-15 సినిమా సార్. వెరీ కంఫర్టబుల్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ సార్ వాళ్ళు. వాళ్ళ పక్కన చేయడమే మాకు గొప్ప. అయితే వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు రెడీగా ఉంటే మనం వాళ్ళకంటే ముందు రెడీగా ఉండడం అంతే. అయితే ఆవిడ అప్పుడు నేను అడిగాను, సంసారం అనే సినిమాలో నాగేశ్వరరావు పక్కన పెట్టారు, మిమ్మల్ని పెట్టి మీరు పనికిరారు, 3-4 రోజులు వర్క్ చేసి తీసేశారు. ఇప్పుడు మీరు ఎలా అంటే మామూలుగా జర్నలిస్ట్ లాగా అడిగా, మీరు ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, నా బతికి ఇంతేనా, నాకు రాదా అని అనుకున్నారా, లేకపోతే అది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. నేను ఎప్పటికైనా నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను పనికిరాలేదని అన్నారు. అదే ప్రసాద్ గారు నా చేత మంచి వేషాలన్నీ వేయించారు. అప్పుడు నాగేశ్వరరావు గారిని అడిగా, ఇప్పుడు మీరు ఎంతమందినో ఎంకరేజ్ చేశారండి, ఒక కొత్త అమ్మాయి మీ పక్కన వేసి 4 రోజులు పని చేసిన తర్వాత పనికిరాదని తీసేస్తే మీరు ఆ మాట చెప్పచ్చు కదా, అరే ఉండండి ట్రై చేయండి, లేకపోతే మళ్ళీ తీయండి, పాప బెదురుగా ఉంది అని ఏదన్నా. నేనే చెప్పాను, నన్నే ఉంచుతారో తీసేస్తారో తెలీదు, ఫస్ట్ టైం సోషల్ అది, నేను పనికిరాను అంటుంటే నాకు ఆ వేషం ఇచ్చారు, నన్నే ఉంచుతారో తీసేస్తారో తెలియని పరిస్థితిలో నేను యాక్ట్ చేశాను అందులోనే. ఆయన సంసారం సినిమా అయినప్పుడు ఆయన అలా అన్నారు. మరి వాళ్ళిద్దరూ ఎంత గొప్ప పెయిర్గా ఎన్ని సినిమాలు, ఏ సినిమా చూసినా సావిత్రి నాగేశ్వరరావు ఉంటే ఆ సినిమా హిట్టా కాకపోయినా మనం హాయిగా చూడొచ్చు, అంత బాగుంటుంది. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే, నీవు లేని నేను లేనే లేనులే, లేనులే. ఎస్వి రంగారావు గారితో మీ ఇదేమిటండి? ఆయన కూడా బాగా డామినేటింగ్ గా ఉండేవాడు కదా. అంటే కొంతమంది కొంచెం పర్సనల్ ఈగోస్ ఉంటాయండి, న్యాయంగా ఉండకూడదు, ఉంటాయి. నేను విన్నది సత్యహరిశ్చంద్రలో ఆయన హరిశ్చంద్రుడు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు విశ్వామిత్రుడు. ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు తల తన్నాలి, అది హరిశ్చంద్ర కథలో ఉంది. అది అవును, అంతే కిరీటం కింద పడిపోవాలి, నమస్కారం పెడుతుంటే గుమ్మడివాడు నన్ను తన్నారు, నేను తన్నించుకున్నాను. అది కాదండి, నేను తలవంతనే తన్నించుకున్నాను, ఎవరో డూపులు పెట్టి తీసుకున్నారు. అది గుమ్మడి గారు కూడా తన పుస్తకంలో రాసుకున్నాడు ఇది, అంటే చెప్పచ్చు, తప్పేంటి. వీరాభిమన్యు అనే సినిమాలో అప్పుడు కొత్త, అది మొదటి రమణ గారి ద్వారా వచ్చింది. డుండి గారికి 2 ఇంటర్వ్యూ చేస్తే ఆయన యువక చిన్న వేషం అంటే మంచి వేషం ఇద్దామని చెప్పి ద్రోణాచార్య వేషం ఇచ్చారు నాకు, గడ్డాలు. ఆ దృశ్యంలో కాళ్ళు పళ్ళెల్లో పెట్టుకొని ఉంటే దుశ్శాసనుడు నీళ్లు పోస్తుంటే దుర్యోధనుడు కాళ్ళు కడిగి పాదాలు ఆ నీళ్లు చల్లుకోవాలి, అది దృశ్యం. కెమెరా కాళ్ళ మించి పెట్టి అలా బ్యాక్ వెళ్తుంది. రాజనాల గారు చదివి డైరెక్టర్ మధుసూదన్ రావు ఏంటి ఇది చేయాలా ఉందా అని,
ఉంది కదా, చదివారు కదా, చెయ్యాలి అన్నారు. చాలా రిలక్టెంట్గా నా పక్కకు వచ్చి కొండలో ఏమయ్యా నీ కాడు పట్టుకునే కర్మ వచ్చింది ఏంటి వాడు నాకు అన్న. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్య దేవులకు అభివాదం. ఒక సినిమాలో రంగారావు గారికి మిత్రుడిగా వేషం వేయాలి నేను. మిత్రుడు చాలా చిన్న బాల్యమిత్రుడు, డాక్టరు. ఒరే ఒరే అనాలి. ఆయన ఏమంటాడు, నన్ను చంపేస్తాడు బాబు. ఆ డైరెక్టర్ గారు సాంబశివరావు గారు చెప్పుకున్నాను, ఏమండి ఆయన ఒరే ఒరే అనాలండి, ఇదేంటిది అది చుట్ట కాలుస్తాడు. ఒరే ఒరే మళ్ళీ చుట్ట మొదలు పెట్టేవేంట్రా అని అనాలి. ఒరే అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదా, ఇదేంటిది ఎందుకు ఒప్పుకోడు, చదివాడు కదా చెప్తాడు. నాకు భయం బాబునా. అసలు ఆయన చెట్లోకి వస్తే పూరి వచ్చినట్టు ఉండేది. ఏ వేళగా ఏ మూడ్లో ఉంటాడో తెలియదు, ఎవరిని తిడతాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, అలా ఉండేది. గారు 11 గంటలకు సెట్కి వస్తాడు, 9 గంటలకు షూటింగ్ అయితే. సాయంత్రం వరకు 6 గంటల వరకు మేము సీన్ వేసుకునేవాడు నత్తలసార్లో. 1 గంటకు అయిపోయింది. అంత అద్భుతమైన నటుడు కాబట్టి అసలు ఆలస్యం వచ్చింది అదే ఉండేది కదా. ఆయన దరదర తన పాత్ర చదువుకుని వచ్చి ఒకసారి చదువుతూ వచ్చేది ఆయనకి. సెట్కి వెళ్ళగానే చదువు సీన్ చదువు అనేవాడు. నేను ఆ సీన్ చదివితే 2 సార్లు మరి చదివితే మొత్తం వచ్చేది ఆయన. అంతంత డైలాగులు కూడా అలా అంత మంచి గొప్ప ఆర్టిస్ట్ ఆయన. అది ఇలాంటివేవో ఉంటాయి. అప్పుడు అంటే ఏంటి అవుతుందో లేదు, ఒరే ఒరే భయపడతాడండి, ఫ్రీగా చేయి నీకేంటి అని అన్నాడు. ఫ్రీగా చేయడం కాదండి, డబ్బులు ఇస్తున్నారండి, ఫ్రీగా చేయించుకోవట్లేదంటే నవ్వాడు. ఫ్రీగా చేయట్లేదన్నా. సరే కొంచెం మూడు మారింది కదా అని ఒరే ఒరే చెయ్యి నీకేంటి భయం, ఒరేను దర్జాగా అని అన్నాడు. అప్పుడు నేను ఇంకా విజృంభించి ఒరే 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 ఏంట్రా అది ఇంకా చుట్ట కలుస్తున్నావు ఏంట్రా అని బాగా విజృంభించా. అలాంటి భయాలు కొంతమంది దగ్గర ఉంటాయండి. అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి సినిమాల్లో. ఈయనకు ఉండేయండి అటువంటి రామారావు గారికి వీడికి వాళ్ళకేం ఉన్నట్లేదండి. ఇప్పుడు రామారావు గారికి ఒక సినిమాలో నేను బాబాయ్ వేషం వేశాను. దాంట్లో రామారావు గారు ఒరే ఒరే అనాలి నేను. ఒరే నేను చెప్పిన మాట వినరా అని ఇలాంటివన్నీ ఉన్నాయా నేమన్నా. ఇప్పుడు నాగేశ్వరరావు గారితో నేను ప్రేమించి చూడు సినిమా అండి నాకు పెద్ద అప్లిఫ్ట్ నాకు ఇచ్చింది సినిమా. ఆ సినిమా తర్వాత నేను ఇంతవరకు చూసుకోలే. వరుసగా 10 సినిమాలు వచ్చాయి. అది నాగేశ్వరరావు తండ్రి వేషం. కొడుకుని వెతుక్కుంటూ వెళ్తాడు తండ్రి. ఒక దగ్గర కనబడతాడు. కనబడితే ఒరే గాడిదా ఎక్కడ రా తిరుగుతున్నావు అని అన్నాడు డైలాగ్, ఫస్ట్ డైలాగ్. నాగేశ్వరరావు పట్టుకుని ఒరే గాడిదా ఫస్ట్ డే ఆయనతో షూటింగు భయపడుతూ వచ్చాను నేను. పొల్లయ్య గారు డైరెక్టర్ రావా ఏది ఇంకా నువ్వు రా రా చెప్పు డైలాగ్ చెప్పు అని ఆయన కాకలేస్తున్నాడు. పక్కన అసిస్టెంట్ ఉంటే వాడితో కొడుకుతున్నా ఏంటి ఒరే గాడిదా ఏమంటారో ఏంటో. ఆయనే పిలిచారు ఏంటి ఏం జరుగుతుంది, ఒరే గాడిదా అని మిమ్మల్ని సంబోధించడం ఉందండి ఇది ఆలోచిస్తున్నాను. ఎవరిని అంటున్నారు ఒరే గాడిదా? ఒక తండ్రి ఒక కొడుకుని తిడుతున్నాడు. రావి కొండలరావు అక్కడే నాగేశ్వరరావు తిట్టట్లేదు అంతే కదా, పెళ్లి చేయండి వీకెండ్ అని ఆ ఎంకరేజ్మెంట్ ఆయన ఇచ్చారు. ఇంటికెళ్ళి వంట చేస్తానని చెప్పి ఇదెట్లా నువ్వు చేసేది? ఎవరినండి గాడిద అంటున్నారు? ఎవరిని? నిన్నే. రవికొండలరావు గారు కొంతమంది మంచి యాక్టర్స్, ఇప్పుడు హర్నాథ్ తీసుకోండి, కాంతారావు గారు, రాజనారా, వీడు బాగా పీక్ వచ్చిన తర్వాత పాపం సడన్గా డ్రాప్ అయిపోయారు. ఎట్లా జరిగింది వాళ్ళకి ఇవన్నీ? అంటే సినిమా ప్రపంచంలో ఎక్కువ మంది వ్యసనాలకి అలవాటు పడిపోతారండి. వ్యసనాలని దుర్వ్యసనాలు. అది అలవాటు అయిన తర్వాత ఇంకా అది వాళ్ళు వదిలిపెట్టుకోలేరు. హర్నాథ్కి ఎప్పుడూ అలవాటు అయిపోయి అది సెట్కి కూడా అలాగే వచ్చేవాడు. దాంతో అతని ఆరోగ్యం అంతా నశించిపోయి అతను చనిపోవడం జరిగింది. లేకపోతే మంచి అందగాడు, మంచి యాక్టరు, చాలా సినిమాలు వేశాడు. రాజనాల గారుకి లాస్ట్ స్టేజెస్లో పాప ఆయనే వేషాల కోసం తిరిగాడు. ఎవరైనా కంపెనీలో 600 సినిమాలు చేశాడు కదా, చాలా సినిమాలు చేశాడు. అటు రామారావు గారితో ఇటు నాగేశ్వరరావుతో 2 సినిమాలు ఉండేవాడు. అప్పుడు ఆర్ నాగేశ్వరరావు సినిమా అయితే ఆయనే విలను. జానపద సినిమాలో రాజనాలే విలను, ఇంకెవరు విలను. సత్యనారాయణ ఇద్దరు
అలా ఉండేవారు కదా ఆ రోజుల్లో. ఈ వ్యసనం వల్లనో దేని వల్లనో అతని ఆరోగ్యం చెడిపోయింది. తర్వాత వేషాలు లేవు. తర్వాత కాలు ఒకటి చేస్తారు. మన వృత్తి ధర్మం అనే ఉంటుంది సార్. మనం ఏ వృత్తి చేస్తున్నామో దాని మీద మన మనస్సు పూర్తిగా పెట్టి పని చెయ్యాలి, లేకపోతే మానేయాలి. నా అదృష్టమో దురదృష్టమో అన్నాను. నాకు ఏ వ్యసనాలు ఏమి పట్టుబడలేదు. నేను ఆ పక్క జోలికి పోలేదు, నాకు తెలియదు కూడా. విచిత్రంలో 26 సంవత్సరాలు పత్రికని చూశాను నేను. 26 సంవత్సరాల పాటు పత్రికని చూసినా కూడా ఓ పక్క సినిమాల్లో వేషాలు వేస్తున్నాను, ఓ పక్క ఇది చూసుకుంటున్నాను. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలే. ఈ వేషాలు మీరు వేసుకోండి, మనకు పత్రిక నెలకోసారి వస్తుంది కదా, ఇది చూసుకోండి అంటే ఇటు అటు మేకప్ వేసుకుని విజయ్ చిత్ర ఆఫీస్కి వెళ్ళి ప్రూఫ్లు దిద్దిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అక్కడ గ్యాప్ వచ్చిందంటే ఇక్కడికి వచ్చి అలా పనిచేశాను నేను. ఎందుకంటే వృత్తి ధర్మం నా వల్ల కాకపోతే వదిలేయా, కానీ నేను అరకొరగా పనిచేయకూడదు అని. ఆఖరికి 26 ఏళ్ళ తర్వాత అప్పుడు ఈ అవుట్డోర్ సినిమాలు వచ్చి 15 రోజులు అవుట్డోర్లు గడిపోవడం వల్ల నేను ఇంక చేయలేనండి, న్యాయం చేయలేకపోతున్నాను. అప్పుడు మానేశాను. రాజబాబు గారు బాగా పీక్ లో ఉన్నప్పుడు ఆయన కాల్ షీట్ కోసం పెద్ద నటులు ఆగేవారట. ఆగేవారంటే మరి ఆ సీన్ కావాలంటే ఆగేవారు. 1-2 రోజులు ఆగాల్సి వచ్చేది. బాగా బిజీగా ఉండేవాడు రాజబాబు, చాలా బిజీగా ఉండేవాడు. ఆ రోజుల్లో రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, పద్మనాభం అందరూ బిజీగా ఉండేవారు. కానీ రాను రాను హాస్యం కొంచెం సినిమాల్లో పలచబడుతున్నట్టుగా ఉంది. అది ఆ మాట నేను అనకూడదు. అసలైన హాస్యం పోయిందండి. ఇప్పుడు ఏదో ఇది హాస్యం అంటే మనం నవ్విస్తున్నాం, మీరు నవ్వండి అన్నట్టుగా ఉంది. కానీ మనంత ఇప్పుడు మాయాబజార్ సినిమా నేను ఎన్నిసార్లు చూసుంటానో నాకు తెలియదండి. 100 సార్లు చూసిన వాడు ఉన్నారు. నేను దగ్గర చూశానేమో తెలియదు. మరి అది ఇప్పుడు కూడా ఈటీవీలో వస్తే మాయాబజార్ ఉందంటే వెళ్ళి కూర్చోవడం, పని అంతా మానుకొని, మరి ఇన్నిసార్లు చూసావు ఇంకా ఏంటనేది ఉండదు. ఏదో కొత్తది కనబడుతూ ఉంటుంది. ఇదివరకు నవ్వి మళ్ళీ అంత నవ్వుతుంటాం. అది అసలైన హాస్యం అండి నా ఉద్దేశం. ఇప్పుడు రేలంగి ఆ ఆఖరి సీన్స్ లో ఆ తాళి కడుతున్నప్పుడు అతను ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎప్పుడు కూడా గుండం కథలో రామారావు గారు బాగా హాస్యాన్ని పండించారు. ఆయన హాస్యం గుండం కథ కాదండి, ఆయన మారువేషాల్లో హాస్యం ఉంటుంది ఎక్కువ. ఆయన సినిమాల్లో మారువేషం ఉంటే ఆయన చాలా సరదా ఇష్టం. అంటే హీరో మారువేషం వేసుకుని ఇంకోటి అయితే మొత్తం హాస్యం పండించేస్తాడు ఆయన. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా దేవదాసు సినిమా అంత సీరియస్, అంత విషాదమైన పాత్ర ఆయన ధరించి అంత గొప్ప పేరు తెచ్చుకుని, నేను ఎప్పుడు ఇంక ఇదే వస్తాయేమో అని చెప్పి కావాలని మిస్సమ్మ సినిమాలో ఆ హాస్యం ఒలికించే పాత్ర వేశాడు ఆయన. ఆయనే నేను వేస్తాను అని వీడి చక్రపాణి గారి దగ్గరికి అడిగి ఆ వేషం నాకేవ్వండి, నేను వేస్తాను, ఈ దేవదాసు ముద్ర పడకుండా ఉండాలని. 2 వేషాలు ఉన్నాయి, ఎవరా రెండో వేషం అనుకుంటున్నాము అని చక్రపాణి గారు అంటే, నాకు ఇవ్వకూడదా, నేను వేస్తాను అన్నారు. నువ్వు వేస్తావా అన్నట్టు. నేను వేస్తాను, నాకు ఇవ్వండి. ఇంకేం కావాలి వాళ్ళకి, సరే ఇచ్చారు. అప్పుడు అది విషయం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. రాధాకుమారి గారు మీరు దాదాపు 1200 సినిమాల దాకా నడిచినట్టున్నారు ఇద్దరిది కలిపితే. అల్లు రామలింగ గారి పక్కన ఎక్కువ వేసింది. దాదాపు 1000-1200 సినిమాలు మీ ఇద్దరి. ఎలా సాగింది అసలు ఈ ప్రస్థానం? బయట వాళ్ళందరూ అనేవారు, మీకేంటండి హాయిగా పొద్దున కారు వస్తుంది, స్టూడియోకి వెళ్ళిపోతారు, పోయిన తర్వాత హాయిగా మీ లైఫ్. మా లైఫ్ మీకేం తెలుసు బాబు, మా కష్టాలు మీకు తెలియవు, మీరు అలా ఆలోచిస్తారు, మేము ఇంకోలా ఆలోచిస్తాం అని మేమనేవాళ్ళం. అప్పుడు రాత్రి 9:30-10 అయిపోతుందండి. అప్పుడు ఇంటి దగ్గర వదిలేస్తారు కారులో. అంత రాత్రి వెళ్ళి ఏం చేసుకుని తినాలండి, దారిలో ఎక్కడ ఏదైనా కొనుక్కుని రావాలి. అప్పుడు అంత రాత్రి వాడు వెళ్ళి, ఆ రోజుల్లో బొగ్గులు కుంపటే ఇవే కదా, అప్పుడేదో ఏ ఉప్మావో లేకపోతే మరోటో సింపుల్గా ఏది ఉంటే అది చేసుకుని తిని 11 మళ్ళీ పొద్దున్న 6 గంటలకు మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. ఈ కష్టాలు మీకు తెలియవండి వెనకాల. అలాగే పొద్దున్న లేవగానే కాఫీ తాగాలి. పొద్దున్న కాఫీ తాగాలంటే మేము 5 గంటలకు లేచి పొయ్యి రాబెట్టుకోవడం పెద్ద కష్టం అండి. కుంపటి అంతా ఆ రోజుల్లో, మొదటి రోజుల్లో ఆ కుంపటే చాలా కాలం వరకు ఉండేది. ఈ గ్యాస్, కుకింగ్ గ్యాస్ వచ్చినా కూడా మా ఆవిడ వద్దండి, చాలా కాలం వరకు కొన్నాం మేము. అమ్మమ్మ అది వద్దు, పేరిపోతుందట, వద్దు మనకని చాలా అందరూ వాడిన సంవత్సరానికి కానీ మేము కొనలే. అంటే ఈ బొబ్బుల కుంపటి మీదన పొద్దున్న లేచి అది ఒకంత మండదు, దాని మీద నీళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటే వేడి నీళ్ళు దాని మీద పెట్టుకోవాలి, గీజర్లు లేవు. ఈ బాధలన్నీ మీకు తెలియవు, హాయిగా వెళ్తున్నారు వస్తున్నారు అనుకుంటారు మీరు. మీరు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏది రాఘవేంద్రరావు గారు? అంటే 1,00,000 రూపాయలు అనేది
ఆ రోజుల్లో హీరోలు చూడడానికి 10-15 ఏళ్ళు పట్టింది. అవును. అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు చాలా సినిమాలు ఎస్టాబ్లిష్ చేయి వాళ్ళు పెద్ద హీరో అనిపించినప్పుడు కూడా వేలలోనే ఉండేవారు. 60,000, 50,000. అవును. అంతకు మించి లేదు. ఇప్పుడు పెరిగాయండి. వరుడు అనే సినిమా 26 రోజులు పనిచేసామండి. వాళ్ళు రోజులు ఎక్కడ ఇవ్వలేదు కానీ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. 1,50,000 వరకు ఇచ్చారు. అప్పట్లో నాకు ఎక్కువ అమౌంట్ ఇచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారు ఇచ్చారు. బుచ్చిబాబు అని ఒక సినిమా. అవును, బుచ్చిబాబు. దానికి ఇచ్చారు. మీరు నిర్మాతలు ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడన్నా? చాలా ఉన్నాయండి. నేను మా ఆవిడ ఓ రోజు కూర్చుని మొదటి నుంచి సినిమాలు వాటికి వచ్చిన పారితోషికాలు ఎంత, వాళ్ళు మనం చెప్పుకున్నది ఎంత, మనకు వచ్చింది ఎంత లెక్కలేసుకుంటే మాకు ఎగ్గొట్టింది అమౌంట్ ఎక్కువ ఉంది. సినిమా ఫ్లాప్ సక్సెస్ తో సంబంధం లేకుండా అనుకున్న రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఎవరు? నిర్మాత అనేవాడికి ఏం బాధ్యత ఉందో, ఏమి దక్షత ఉందో అది తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. పెద్ద సంస్థలు ఉంటాయండి. వాహిని, విజయ, అన్నపూర్ణ, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఇలాంటి కంపెనీలకి పద్ధతి ఉంటుందండి. ఇప్పుడు నేను అన్నపూర్ణ వాళ్ళ సినిమాలో ఒకే ఒక సినిమాలో వేశాను, అమాయకురాలు. మధుసూదన్ రావు గారు ప్రొడ్యూసర్. ఆయన ఎంత చెప్తే అంత. హీరో నాగేశ్వరరావు గారికి దాంట్లో ముఖ్య పాత్ర ఉన్నా ఆయన చైర్మన్ కంపెనీకి అయినా ఆయనకి ఏమి సంబంధం లేదు. కథా నిర్ణయం తగ్గితే అంతా ఆయనే, పాత్ర నిర్ణయం ఆయనే. ఆయన ఎవరిని రికమెండ్ చేయడం కానీ వద్దను కానీ అనడానికి లేదు. నాగేశ్వరరావు ఎప్పుడు మాట. సంగీతం మాస్టర్ వేషం ఉందని పిలిచారు, మాట్లాడారు. ఈ డేట్లు చూపించారు. ఇవి ఓకేనా మీకు? ఓకే అండి. మీకు ఇదిగో నేను ఈ రెమ్యూనరేషన్ ఇస్తున్నాను, ఈ అడ్వాన్స్ తీసుకోండి, మీకు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అడగండి, నేను ఇచ్చేస్తాను. అంటే అది ఒక పద్ధతి. అదేనండి. ఈ పద్ధతిని పాటించిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మామూలుగా ప్రొడ్యూసర్లు ఉన్నారు, కొండలవారు ఏంటి మరి మన సంగతి, ఏదో చిన్న సినిమా తీసుకుంటున్నాం, అదేంటండి ఎన్టీ రామారావుని పెట్టుకుంది. మరి ఎన్టీ రామారావు గారు పెట్టుకున్నాం అంటే మరి పెద్ద సినిమా అవ్వదు, ఆయన ఒక్కడే పెద్దవాడు, ఇంత చిన్నది కదా, ఏదో కొంచెం చూడండి మా ఇంత అమౌంట్ అంత అమౌంట్ అని ఇష్టం సార్, నేను ఇప్పుడు 6-7 వేలు తీసుకుంటున్నా, 4 తీసుకోండి సరే అంటే అలా అడ్జస్ట్ అయిపోయాడు. అంటే వద్దంటే పోతుందని కాదు అక్కడ. ఇంకా ఆయనతో ఏం బేరం ఆడతామండి. పోనీ 4 సవ్యంగా ఇచ్చేస్తే పర్వాలే. ఆ రోజుల్లో ఓసారి 2, ఓసారి ఇస్తారు, ఓసారి ఇవ్వరు, తిరగాలి. ఆ వంక సుబ్బయ్య గారు చెప్పినట్టుగా తిరగలందుట అయిపోయే జీవితం అంతా ఆయన. వేషానికి వెతుక్కోవాలి, డబ్బులు ఎప్పుడు ఇస్తాను వెతుక్కోవాలి, మళ్ళీ కొత్త సినిమా ఎప్పుడు వెతుక్కోవాలి, ఇలా తిరుగుతూనే ఉంటాయి. అలాగా పీపుల్లయ్య గారు డెత్ బెడ్ మీద ఆఖరి స్టేజ్లో ఆయన మంచం మీద ఉన్నాడు ఆయన. నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆయన చూడడానికి, ఎందుకంటే నాకు ప్రాణభిక్ష పెట్టింది ఆయన. ప్రేమించుడు ఆ సినిమా వేషం అవ్వకపోతే నాకు ఆ సినిమాలే లేవు. అందుకని మేము వెళుతూ ఉండేవాడు. పాప ఏదయ్యా సినిమా ₹1,00,00,000 అయిందయ్యా సినిమా, తెలుగు సినిమా, ఓ నాయనో అన్నాడు. ₹1,00,00,000 అంటే ఇప్పుడు చిరంజీవి వీళ్ళంతా వచ్చిన తర్వాత ₹1,00,00,000కి వెళ్ళిందండి. అప్పుడంతా 50,000, 40,000 గొప్ప. మాయాబజార్ లాంటి సినిమా ఆ రోజుల్లో తీస్తే 26 లక్షలు అయిందండి సినిమా. అదే అప్పటికి గొప్ప. 26 లక్షలు అయిందంటే మీరు ఊహించుకోండి. ఆ రోజుల్లో అన్ని 28 సెట్లు, అందులో అంతమంది ఆర్టిస్టులు, నెంబర్ ఆఫ్ కాల్ షీట్స్, ఇన్ని ఉండి 26 లక్షలు బడ్జెట్ అయితే అప్పుడు 3 లక్షలు 4 లక్షల సినిమా అయిపోయే రోజులు అవి. అవును. 26 లక్షలు 10 సినిమాలు దిగొచ్చు అన్నారు చక్రపాణి గారు. ఇంత డబ్బు పెడుతున్నాం దీని మీద మనకు అర్థం కాలేదు అని. అలాంటి రోజులు అవి. అంచేత మాలాంటి ఆర్టిస్టులకి 4,000, 3,000 అలా ఇచ్చేవారు. మీ సమకాలికుడు సత్యనారాయణ గారు ఉన్నారు, ఎప్పుడైనా వెళ్తారా? సత్యనారాయణ పాపం ఆయన రాలేడు కానీ నేను వెళ్తూ చూస్తూ ఉంటాను. ఏంటి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందా రవికొండరావు గారు? హ్యాపీ, సంతోషంగా ఉన్నారు ఎప్పుడు నిత్య సంతోషం. సో మీరు మరింత ఆరోగ్యంగా మరింత సంతోషంగా ఉండాలని మా వీక్షకుల తరఫున ఈటీవీ తరఫున కోరుకుంటూ అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.